నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈ ఊరేగింపుని అథచామయం అంటారు. అథచామయం అనేది కేరళ ఓనం పండుగ ప్రారంభాన్ని సూచించే ఒక శక్తివంతమైన ఊరేగింపు. కేరళలో తిరువనంతపురంలో ప్రతి సంవత్సరం అథం నక్షత్రం రోజున ఇది జరుగుతుంది. ఇందులో ఏనుగుల కవాతులు, జానపద కళలు, సంగీతం, నృత్యాలు ఉంటాయి. ఈ ఊరేగింపు కేరళ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది. ఓనం పండుగ 10 రోజుల పాటు జరుగుతుంది. ఈ అథచామయం దాని ప్రారంభాన్ని సూచిస్తుంది. వేలాది మంది ప్రజలు ఈ ఊరేగింపు చూడడానికి వచ్చారండి. ఈ అథచామయం ఊరేగింపు కేరళ యొక్క లౌకిక స్ఫూర్తిని, వివిధ మతాలు మరియు సంస్కృతుల సమ్మేళనాన్ని తెలియచేస్తుంది. ఇది ఓనం పండుగ యొక్క ఉత్సాహభరితమైన మరియు సాంస్కృతిక ప్రారంభానికి ప్రతీక. ఈ ఓనం పండుగ కేరళ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అండి. కేరళ వాసులు రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలలో ముడిపడిన విశిష్టమైన వ్యవసాయ పండుగే ఈ ఓనం. కేరళ ప్రజలు ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఈ ఓనం పండుగ అండి. ఇది మలయాళీలకు అత్యంత ప్రీతికరమైనది. ఊరేగింపు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిందండి. దీనికి కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయన్, పర్యాటక మంత్రి మహ్మద్ రియాజ్, విద్యామంత్రి శివన్ కుట్టి మరియు ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ అథచామయం ఊరేగింపు సాధారణంగా ఓనం మొదటి రోజు అంటే అథం రోజున జరుగుతుంది. సాంప్రదాయ సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు కూడా జరిగాయండి. కేరళ వారసత్వం, చలనచిత్ర పరిశ్రమ, సాహిత్య విజయాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు ప్రదర్శించే రంగురంగుల పండుగే ఈ ఓనం అథచామయం ఊరేగింపు. ఈ అథచామయం ఊరేగింపు ఓనం పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది రాజు మహాబలి స్వదేశానికి తిరిగి రావడాన్ని మరియు కేరళలో పంట కాలాన్ని సూచిస్తుంది. ఈ అథచామయం ఊరేగింపు అనేది చాలా బాగా జరిగిందండి. చూడడానికైతే చాలా బాగుంది. ఈ ఓనం పండుగ సందర్భంగా అథం పేరుతో మొదటి రోజు ప్రారంభమయ్యే ఉత్సవాలు 10వ రోజున తిరువోనంతో ఘనంగా ముగుస్తాయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.